ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శ్రేయోభిలాషులకి నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ వీక్షకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీకు ఈరోజు చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్నారు షేర్ మార్కెట్ గురించి, అలాగే లక్కీ లాటరీల గురించి, అలాగే మట్కాను ఇలాంటి మేము కాస్తుంటామండి, మాకు డబ్బులు రావట్లేదు, అసలు అదృష్టం లేదండి, దీనివల్ల తిరగట్లేదు, మా బుర్ర పని చేయట్లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఒక చిన్న అద్భుతమైన తంత్రాన్ని మీకు చెప్తాను. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు చూస్తున్నారు మర్రి చెట్టు, చూస్తున్నారు కదా మర్రి చెట్టు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా పాత వీడియోలు కూడా మీకు అన్ని నోటిఫికేషన్లో వస్తాయి. పాత వీడియోలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న వీడియోలు 10 మందికి షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ తంత్రంలో చాలా అద్భుతంగా పనిచేసే మర్రి చెట్టు సంబంధించిన తంత్రం. లక్కీ లాటరీలు కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, అలాగే మట్కాలు కావచ్చు, తీన్ పత్తా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆడేవాళ్ళు చాలామంది డబ్బు నాశనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బుర్ర పనిచేయదు, ఒక్కోసారి బాగా లాస్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా మర్రి చెట్టు దగ్గర మీరు ఏం చేయాల్సిందల్లా ఏం లేదు. ఒక మంగళవారం నాడు ఉదయాన్నే సూర్యోదయం తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఓపెన్గా ఉన్న మర్రి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణ చేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని, ఏదైతే మీరు ఉత్తరం వైపు, ఈ చెట్టుకున్న ఉత్తరం వైపు వేరు భూమి లోపల ఉండేది మర్రి ఓడ కాదండి, చెట్టుకున్న ఓడ ఏదైతే ఓడంతో దాని కాకుండా భూమి లోపల ఉండే వేరు ఉత్తరం వైపు వేరుని దగ్గరగా 2 అంగుళాల సైజును లేదా అంతకన్నా పెద్దదాన్ని తీసుకోండి. ఒకేసారి తీసుకోవాలని మళ్ళీ తీసుకోకూడదు. మంగళవారం నాడు, ఏ మంగళవారం అయినా సరే ఉదయం పూట తీసుకోవాలి. 3 ప్రదక్షిణ చేయాలి, నమస్కారం చేసుకోవాలి. ఆ వేరు మీరు ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా గంధం తీసి సానం ఉంటుంది కదా, సానం మీద మీరు గంధం తీయాలి. గంధం తీసి మీరు షేర్ మార్కెట్లో మీరు పొద్దున్నే ఈరోజు మార్నింగ్ ట్రేడింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు, బొట్టు పెట్టుకోండి. మీరు కరెక్ట్గా ఆ గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఆ గంధాన్ని బొట్టుగా పెట్టుకొని షేర్ మార్కెట్ కావచ్చు, లాటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై చేయండి. అప్పుడు మీరు ఎప్పుడు ఇది మీ నుదుటిని గంధంగా బొత్తుగా పెట్టుకుంటారో మీ ఆలోచన విధానం బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది, సరైన నిర్ణయం తీసుకుంటుంది. మీ మనసు సరైన నిర్ణయం తీసుకొని సరైన దాని మీద మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న తంత్రం అండి, ఇలాంటి తంత్రాలు చాలా ఉన్నాయి. ముందు నేను మీకు ఇంకా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మర్రి చెట్టు నుంచి తీసుకోవాల్సిన వేరు, ఓడ కాదు, భూమి లోపల ఉండే వేరు. కింద అలా మొదల దగ్గర ఉత్తరం వైపు వేరు. మంగళవారం మాత్రం తీసుకోవాలి. ఒక్కసారి మీరు తీసుకున్న వేరు చిన్నదే దొరికిందండి, ఆ గంధం తీసి పెట్టుకున్న తర్వాత అదే చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం మంగళవారం తీసుకోవడం ప్రయత్నం చేయకూడదు. ఇది మంగళవారం నాడు మాత్రమే చేయాలి. మంగళవారం తిథితో సంబంధం లేదు. ఏ రోజున మంగళవారం నాడు ఉదయం పూట 3 ప్రదక్షిణ చేసి భూమి లోపల ఉత్తరం వైపు ఉండే వేరు మాత్రమే తీసుకోవాలి. తీసుకొని గంధంగా చేసుకొని మీరు నుదుటి పెట్టుకుంటూ ఉంటే మీ షేర్ మార్కెట్ కావచ్చు, మట్కా కావచ్చు, ప్యాక్ కావచ్చు, తీన్ పత్తా కావచ్చు, ఏదైనా సరే లక్కీ లాటరీ లాంటి వాటికి కలిసి రావడానికి బుర్ర బాగా పనిచేసి, అంటే మనసు బాగా పనిచేసి లక్కీకి అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంది శాస్త్రం చెప్తుంది. ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది లాల్ కితాబ్ నుంచి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్లో ఉన్న మిత్రులు చాలామంది లాస్ అవుతుంది అంటున్నారు, వాళ్ళు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ గంధాన్ని పెట్టుకోవడం వల్ల పనిచేస్తుంది. ఒకసారి తీసిన వేరుని మళ్ళీ అదే చెట్టుని తీయకూడదు. ఎంత పెద్ద వేరు దొరికినా ఒకేసారి గంధం చేసి పెట్టుకోండి, వాడుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.